ముల్లంగి వాసన పడదు, ఉడికేటప్పుడు అదో రకమైన వాసన వస్తుంది, తింటంటే అదోలాగా ఉంటుంది. ఇవన్నీనండి నిజంగా భ్రమలే కానీ తింటే మాత్రం నిజంగా ముల్లంగి కూర ఎంత బాగుంటుందో తెలుసా. దీన్ని సాంబార్లోనే చారులోనే వేసుకుంటాం కానీ కూర వండుకుంటే నిజంగా అదిరిపోద్ది. కాకపోతే ఈ రౌండ్ బీట్రూట్ లాగా ఉండే ముల్లంగి కాకుండా తెల్లగా పొడుగ్గా ఉంటాయి చూసారా, ఆ ముల్లంగి అయితే కనుక మంచి ఘాటుతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా అది ఎలాగో దొరకలేదు కాబట్టి ఈసారికి ఈ ముల్లంగితో కూర వండేస్తున్నాలేండి. కాకపోతే దీంట్లో అంత ఘాటు ఉండదు, అంత వాసన ఉండదు అనమాట. ఇంకా ఇదే సరే ముల్లంగి కదా అని చెప్పేసి మంచిగా కట్ చేసుకొని ముందు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ ఎగిపోయాక, ఉల్లిపాయలు కూడా భారీగా అవసరం లేదండి, ఒక పాయ చాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ ముల్లంగి ముక్కలు వేసుకొని చక్కగా మగ్గబెట్టేసుకోవాలి. ఈ తెల్ల ముల్లంగి అయితే కనుక త్వరగా ఉడికిపోతుంది కానీ ఎర్ర ముల్లంగి మాత్రం కొంచెం టైం పట్టేస్తుందండి. అందుకని అది కొంచెం మగ్గేదాకా ఉంచాక ఆ తర్వాత ఒక 2 టమాటాలు వేసుకొని వీటిని కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించుకుంటే ఉంటుందండి. నిజంగా అన్నంలో కలుపుకొని తిని చూడండి, అదిరిపోద్ది.